ఈ మధ్య కాలంలో టాలీవుడ్ సినిమాలు చాలా వరకు విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఒకప్పుడు పాటలు, లొకేషన్స్ వరకే పరిమితం కాగా ఇప్పుడు స్టోరీని కూడా విదేశాల్లో నడిపించేస్తున్నారు. టాలీవుడ్లో ఈ కల్చర్ లేటుగానే మొదలైనా బాలీవుడ్లో ఓ 10-15 ఏళ్ల ముందు నుంచే ఈ పద్ధతి ఫాలో అయిపోతున్నారు. ఫారిన్ లొకేషన్స్లో భారీగా ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నామని గొప్పగా ప్రచారం కూడా చేసుకోవడం చూస్తూ ఉంటాం. కానీ దీని వెనుక దాగి ఉన్న గుట్టును బాలీవుడ్ దర్శకుడు ప్రకాష్ జా విప్పేశాడు. రీసెంట్ గా ప్రియాంక చోప్రాతో జై గంగాజల్ ను తెరకెక్కించిన ప్రకాష్ జా ఇండియాలో కంటే ఫారిన్లోనే పిక్చరైజేషన్ కు తక్కువ ఖర్చు అవుతోంది. ముంబై నుంచి ఢిల్లీ వెళ్లడం కంటే యూరోప్ వెళ్లేందుకు ఖర్చు తక్కువ. యూరోప్ కంట్రీస్ లో జర్నీలకు ప్యాకేజీలు ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీలో ఇబ్బంది ఉండదు. షూటింగ్ జరిగే ప్రాంతానికి వచ్చి ఎవరూ ఇబ్బంది పెట్టరు. పర్మిషన్ తేలిగ్గా లభిస్తాయి అంటూ కమర్షియల్ యాంగిల్ గుట్టు విప్పేశారు. మన దేశంలో కంటే చెక్ రిపబ్లిక్ లో రికార్డింగ్ చేయించుకునేందుకు తక్కువ ఖర్చు అవుతుందని, మంచి మ్యూజిషియన్లు ఉన్నారని ప్రకాష్ జా చెబుతున్నాడు. అన్ని సినిమాలు తీసిన ఓ బాలీవుడ్ దర్శకుడు ఇలా చెబుతున్నాడంటే విదేశాలకు వెళ్లి భారీగా ఖర్చు పెట్టేశామా అని చెప్పే కబుర్లన్నీ ఉత్తుత్తువేనన్నమాట.